హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. అపచారమా? లేదా అనుకోని సంఘటనలా? తెలియదు కానీ తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనలు జనాల్లో కొంత భయానికి గురి చేస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తిరుపతి కేంద్రంగా వైకుంఠ ఏకాదశి నాడు వారం రోజుల క్రితం జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం రాష్ట్ర రాజకీయాలను కూడా షేక్ చేసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆరుగురు చనిపోయారు. ఇంకొంతమంది గాయపడ్డారు. వాళ్ళని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కూడా ప్రకటించింది. ఏది ఏమైనా తిరుపతిలో ఏనాడూ జరగని ఆ సంఘటన మాత్రం నిజంగా అందరినీ కూడా ఒక బాధకు గురిచేసింది, ఆవేదనకు గురిచేసింది. దాని చుట్టూ అనేక రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. కారణాలేంటి? ఎందుకు జరిగింది? దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇప్పటికే కొంతమంది అధికారులని సస్పెండ్ చేసింది. ఇంకొంతమంది అధికారులని బదిలీ కూడా చేసింది కూటమి ప్రభుత్వం. సరే ఇది జరిగినటువంటి భోగి పండగ అంటే కొద్ది రోజుల తర్వాత భోగి పండగ రోజున లడ్డూ కౌంటర్‌లో ఒక్కసారిగా మంటలు, పొగ పెద్ద ఎత్తున రావటం, అక్కడి జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనేంత ఉంది. వెంటనే తేరుకున్న అధికారులు వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టడం ఫలితంగా ఎవరికీ ఏమి కాలేదు. ఏంటి అని తెలిస్తే మొత్తానికి తేలింది ఏమిటి అంటే అక్కడ సీపీయూ కాలిపోయింది. ఒక సిస్టమ్ యొక్క సీపీయూ కాలిపోయింది అనేటువంటిది. నిజానికి లడ్డూ కౌంటర్‌లో జనాలు ఎక్కువగా ఉంటారు. క్యూ లైన్‌లు పాటిస్తా ఉంటారు. లడ్డూల కోసం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ లైన్‌లు మెయింటైన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడి ఉంటారు. అక్కడ జరగరానిది ఏదైనా జరిగుంటే చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ ఎవరికీ ఏమీ కాలేదు. రెండోది ఆ లడ్డూలకి అక్కడ ఖచ్చితంగా నెయ్యితో తయారు చేసి ఉన్నాయి కాబట్టి ఆ మంట లడ్డూలు గనక అంటుకుంటే, ఆ కవర్లు గనక అంటుకుంటే ఆ మంటలు పెరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉండేది. కానీ వెంటనే అధికారులు తేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే జాగ్రత్త చర్యలు పాటించారు. వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల చర్యల ఫలితంగా ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ భయభ్రాంతులకైతే గురయ్యారు. సరే ఇదంతా పోయింది అనుకుంటే మరికొన్ని గంటల్లోనే ఒక బస్సు ఘాట్ రోడ్‌లో డివైడర్‌ని ఢీకొట్టుకుంది. తిరుపతి ఘాట్ రోడ్డు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానికి చాలా ప్రసిద్ధి కూడా ఉంది. అలాంటి ఘాట్ రోడ్డు సరే ఇప్పుడు కొంత రోడ్లు కూడా బాగుపరిచారు. కొంత రోడ్డు బాగున్నప్పటికీ కూడా ఆ బస్సు డివైడర్‌ని గుద్దుకుంది. ఆ డివైడర్‌ని గుద్దుకుంది. ఎవరికీ ఏమీ కాలేదు. ఆ డివైడర్ చాలా గట్టిగా ఉండటం వల్ల బస్సు లోయలోకి దూసుకొని పోలేదు. అక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అక్కడక్కడ లోపల ఉన్న ప్రయాణికులకి చిన్న చిన్న గాయాలయ్యాయి. తర్వాత క్రేన్ సాయంతో ఆ బస్సును బయటకు తీశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరే అది కూడా కాదనుకుంటే ఇంకొక బస్సు అంటే తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నటువంటి చంద్రగిరి మండలంలో అక్కడ ఉన్నటువంటి బస్సుని పీరియడ్ వెళ్తున్నటువంటి మరో బస్సు ఢీకొని, ఈ 2 బస్సులు ఢీకొన్న ఫలితంగా అనేక మంది ప్రయాణికులు దాదాపు 40 మంది ప్రయాణికులు గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యారు. సో ఏది ఏమైనా జరుగుతున్న వరుస ఘటనలు తిరుపతి జిల్లాలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు ప్రత్యేకించి తిరుపతి కేంద్రంగా జరిగినటువంటి వరుస 3 ఘటనలు. 1 బస్సు ప్రమాదం, 2 ప లడ్డూ కౌంటర్‌లో పొగమంటలు రావటం, 3 తొక్కిసలాట గత వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలు. ఈ 3 సంఘటనలు కూడా ఏం జరుగుతుంది? అపచారం ఏమన్నా జరుగుతుందా? అపశృతి జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఎందుకు వరుసగా ప్రమాదాల బారిన ఇక్కడ జరుగుతుంది అనేటువంటిది మాత్రం జనంలో చర్చనీయాంశంగా మారింది. వరుస 3 సంఘటనలు మాత్రం ప్రజల్ని కొంత భయాందోళనకి గురి చేస్తున్నటువంటి విషయం మాత్రం జరుగుతా ఉంది. కానీ ప్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందనేది అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొన్న జరిగిన తొక్కిసలాట తప్ప ఎక్కడా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఏ సంఘటనలోను జరగలేదు. ఒక్క వారం రోజుల క్రితం జరిగిన ఒక తొక్కిసలాట ఘటనలో అది కూడా ఊహించనటువంటి సంఘటన ఒక్కసారిగా జనం ఎగబాటుకు గురి కావటం, ఆడ గేట్లు డీఎస్పీ అధికారి తెరవటం, దర్శనం టోకెన్ల కోసమే గేట్లు తీశారని చెప్పేసి జనం భావించి ఒక్కసారిగా ఎగబట్టం, ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఫలితంగా అక్కడ ఆరుగురు చనిపోవటం జరిగింది తప్ప, ఆ ఒక్క సంఘటన మినహాయిస్తే ఇంకెక్కడా కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అన్ని చోట్ల కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కాబట్టి, ఇక్కడ మనం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా మందిలో పడింది. జాగ్రత్త తీసుకుంటూ తిరుపతి వెళ్ళాలి. దేవుడి దర్శనం చేసుకొని మళ్ళా హాయిగా వెనక్కి రావాలి అనేది చాలా జాగ్రత్తలు పాటిస్తూ అందరూ పోతే మంచిది. వేగం మంచిది కాదు. ఆ బస్సు ప్రమాదానికి ఖచ్చితంగా వేగం కారణం అని చెప్పి తెలుస్తా ఉంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ వాడు నేను చెప్తున్నాను. వేగం కరెక్ట్ కాదు. ఘాట్ రోడ్‌లో చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఘాట్ రోడ్‌లో మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. అతివేగం అనేది మామూలు రోడ్‌లో కూడా ప్రమాదకరం. ఘాట్ రోడ్‌లో ఇంకొంత ప్రమాదకరం. కాబట్టి వేగం లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు కదలాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంటుంది.